కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 24వ శ్లోకం. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్య ఉపహన్యామి మాః ప్రజాః. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమైపోతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది అని శ్రీకృష్ణుడు అన్నారు. శ్రీకృష్ణుడు ఈ భూలోకంలో ఒక మానవుడిగా కనిపిస్తూ అవతరించినప్పుడు ఆయన రాజవీరుల కుటుంబీకునిగా సమాజంలో అన్ని విధాలుగా తన స్థాయికి తగ్గట్లుగా వ్యవహరించాడు. ఆయన అలా చేయకపోతే ధర్మాత్ముడైన వసుదేవ మహారాజ పుత్రుని ప్రవర్తనను అనుకరించాలని మిగతా జనులు ఆయన ఏమి చేస్తే అది చేస్తారు. శ్రీకృష్ణుడు వేద విహిత కర్మలు నిర్వహించకపోతే ఆయనను ఆదర్శంగా తీసుకునే మానవులు కర్మలు చేయవలసిన క్రమశిక్షణ నుండి తప్పిపోయి ఒకలాంటి గందరగోళ స్థితికి లోనవుతారు. అదొక తీవ్రమైన తప్పుగా పరిగణించబడి శ్రీకృష్ణుడు దానికి దోషుడు అనబడతాడు. ఈ విధంగా తను చేయవలసిన విధులను చేయకపోతే సమాజంలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతాయని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇక్కడ వివరిస్తున్నాడు. అదేవిధంగా అర్జునుడు యుద్ధంలో అపజయం ఎరుగనివాడు, ప్రపంచ ప్రఖ్యాతి నొందాడు. అతను ధర్మాత్ముడైన యుధిష్ఠిర మహారాజు తమ్ముడు కూడా. అలాంటి అర్జునుడే తన ధర్మబద్ధమైన కర్తవ్యమును నెరవేర్చకపోతే ఎంతోమంది ఉన్నతమైన ఇతర వీరులు యోధులు ధర్మ సంరక్షణలో తమ కర్తవ్యాలు విడిచిపెట్టే అవకాశం ఉంది. ఇది ప్రపంచ సమతుల్యతను నాశనం చేసి ధర్మాత్ములు అమాయకులు అయిన ప్రజల వినాశనానికి కారకమవుతుంది. అందుకే సమస్త మానవజాతి కళ్యాణం కోసం తన వేద విహిత కర్మలను విధులను నిర్వర్తించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని శ్రీకృష్ణుడు అర్జునుడికి నచ్చజెప్తున్నాడు. జై శ్రీకృష్ణ.